శ్రీ గురుభ్యో నమః. శుభం బియాతు. జ్యోతిష్ శాస్త్రంలో మాట్లాడుకుంటున్నప్పుడు అసలు మొట్టమొదటిగా ఏంటంటే వైవాహిక జీవితం గురించి ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. వివాహం జరగకుండా ఒక ఇబ్బంది కలిగితే, వివాహం జరిగిన తర్వాత కొన్ని ఇబ్బందులు, అసలు వివాహం జరిగిన తర్వాత సరియైన పార్ట్నర్ అంటే సమతుల్యమైన పార్ట్నర్ రాకపోతే ఒక ఇబ్బంది, వస్తే ఒక ఇబ్బంది. అసలు ఈ వైవాహిక జీవితానికి జ్యోతిష్ శాస్త్రానికి ఎటువంటి సంబంధం ఉంది అంటే, ఆ వైవాహిక జీవితం మొదలైంది అని అంటే దాన్ని మొట్టమొదటి చూసుకోవాల్సిన కుజుడు యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయని చూసుకోవడం అవసరం పడుతుంది. జాతకంలో కుజుడు బాగుంటే, కుజదోషం లేకుండా ఉంటే వైవాహిక జీవితం అంతా అద్భుతంగా ఉంటుందని చెప్తాం. ఒకవేళ కుజదోషం ఉంటే అటువంటి దోషం ఉన్న వాళ్ళని మనం వివాహం చేసుకోవాలని అనుకుంటాం. రెండు దోషాలు కలిస్తే ఒక యోగం మారిపోతుంది కదా. సో దోషం ఎంతవరకు ఉంది, ఏ పాత్రలో ఉంది, అసలు దోషం ఎలా పరిగణించాలి అన్నది జ్యోతిష్ శాస్త్రంలో చాలా మంది క్షుణ్ణంగా మూలాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని ఉంది, కొన్ని లేవని కూడా చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఈ కుజదోషం ఎంతవరకు ఉంది, అది రాశి చక్రంలో కానీ, నవాంశ చక్రంలో కానీ, భావచక్రాల్లో కానీ దాని దోషం ఎంతవరకు మనం చూపిస్తుంది, నిజంగా అది పరిగణలో తీసుకోవాలా, తీసుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఒకవేళ దోషంగా పరిగణిస్తున్నప్పుడు మనం చేయవలసిన ప్రక్రియలు ఏంటి. దోషం ఉంది అనే సంగతి పాప పుట్టగానే, బాబు పుట్టగానే జాతకంలో కనబడుతుంది. యుక్త వయసు రాగానే చూడవలసిన అవసరం లేదు, పుట్టగానే కనబడే అవకాశం. అంటే ఈయన వివాహ జీవితంలో ఇబ్బంది కలుగుతుంది, పుట్టగానే తెలుసుకుని దాన్ని పట్టించుకోము. పిల్లడు పుట్టగానే వాడు విద్య అలాగుంది, చదువు సంస్కారాలు అలాగున్నాయి, ఏ కాలేజీకి వెళ్తాడు, ఏ స్టేజ్కి వెళ్తాడు, ఎంత అర్జన చేస్తాడు, ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వివాహం గురించి మనం మాట్లాడు. వివాహ సమయం వచ్చేసరికి కుర్రవాడు ఎక్కడో ఉంటాడు, జాతకం ఇంకెక్కడో ఉంటుంది, మనం అప్పుడు కంగారు పడుతూ ఉంటాం. అంటే కుజుడి యొక్క పాత్ర ఎంతవరకు ఉంది, కుజుడు ఏ విషయాల్లోకి వస్తే దోషము కాదున్నప్పుడు, కుజుడు ఒక అగ్నితత్వం గల గ్రహం. ఎప్పుడైతే కుజుడు ఒక చంద్రుడితో కలిస్తే చంద్రమంగళ యోగం అవుతాడు, గురుతో కలిస్తే గురుమంగళ యోగం అవుతాడు. ఈ రెండు గ్రహాల్లో ఏ గ్రహంతో కుజుడు కలిసినా యోగం కింద మారిపోతాడు, దోషం తగ్గిపోతుంది. అంచేత జాతకంలో యోగం ఎంత ఉంది, దోషం ఎంత ఉంది అని తెలుసుకోవాలంటే కుజుడు ఎవరితో సంపర్కమై ఉన్నాడు అని విశ్లేషణగా చూసుకుని దాన్ని బట్టి దోష నిర్ణయాన్ని తీసుకోవడం అవసరం పడుతుంది. అంచేత కుజదోషం నిర్ణయంలో చాలా జాగ్రత్తగా తీసుకోగలిగితే వైవాహిక జీవితంలో చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీ జాతకంలో ఇటువంటి దోషాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఆస్ట్రాలజీగా మీరు కాంటాక్ట్ చేయగలిగితే కొంచెం విశేషంగా విశ్లేషంగా ఆ దోషం గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్ 8885559147, 8885559148, 9704447001, 9704447002.